తెలంగాణ రక్షణ సేన 14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం. మహారాష్ట్రకు కూడా చీఫ్ అట. తెలంగాణ రక్షణ సేన వివిధ దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, యుఏఈ సహా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కవిత సూచించారు. ముందు కవిత గారు తెలంగాణలో ఈ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీని ముందు తీసుకుపోవాలి. ఇక్కడ ఆ పెట్టే శ్రమ, ఆ పనేదో ఇక్కడ వేస్తే అయిపోతుంది. ఇంకా తెలంగాణలోనే పార్టీ ఇంకా మొత్తం ఓవరాల్ మారుమూల గ్రామాల్లోకి వెళ్ళలేదు. అక్కడక్కడ మాత్రమే ఉన్నది. ఏది అది కూడా కేసీఆర్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాగృతి వాళ్ళే మాత్రమే ఉన్నారు. ఇంకా మీరు చాలా వెళ్ళాలి తెలంగాణలో. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ ఇక్కడ మీరు పార్టీని బలోపేతం చేయండి గట్టిగా. తెలంగాణలో ఫస్ట్ పార్టీని బలోపేతం చేయండి గట్టిగా. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత పోతారు. కానీ ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో చేస్తే అంటే నేను అనేది తప్పు పడతలేను. ఆ కష్టం ఏదో ఇక్కడ పడితే బాగుంటుంది అనేది. మహారాష్ట్ర కూడా చీఫ్ నియమించిందట. ఆస్ట్రేలియాకు, యూకేకి, కెనడాకి, యుఏఈకి 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించేసింది ఆల్రెడీ. ఇప్పుడు అంటే అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీతో ఆడ కూడా పోటీ చేస్తాయి. ఎట్లా మరి టీఆర్ఎస్ పార్టీ అక్కడ అధ్యక్షులు నియమించినట్టయితే నాకు అర్థం కాలేదు. అంటే తెలంగాణలో ప్రజలను ఏకంగా చేసే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో అందరినీ ఏకం చేసే విధంగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కవిత సూచించారట. ఏవో మరిగా ఇది ఎటు పోతుందో, ఎంత దూరం పోతుందో పార్టీ. అసలు 14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ఎందుకు? అసలు పార్టీ పెట్టిందే మొన్న కదా. ఇప్పుడే ప్రపంచం మొత్తం పోటీ చేస్తా వెళ్తే పార్టీని విస్తరిస్తుంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే జనాలు కూడా చూసేటోళ్ళు కూడా అదేంది తెలంగాణ అమెరికాకి ఎందుకు పార్టీ అని చెప్పేసి అనుకుంటారు. అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన కేసీఆరే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పెడితే నవ్వుకున్నారు అందరూ. ఇక్కడ వేసిండు, మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రకు పోతుండా. మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇంకా మొన్న పార్టీ పెట్టి ఇప్పుడే 14 దేశాలకు పార్టీ అధ్యక్షులు నియమించి, మహారాష్ట్రకు చీఫ్ నియమించి, ఖర్గేను కలిసిన కొండా సురేఖ బెంగళూరులో భేటీ ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్తో ముచ్చట. ఇవి పెద్దగా నడుస్తూ ఉంది. నిన్న అయితే ఇప్పుడు సుస్మిత వివాదం ఉందిగా. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన సీరియస్ కావడము, ఆయన రేవంత్ రెడ్డిని విమర్శించడము. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి సుస్మితను, కొండా సురేఖను ఏకిపారేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పీసీసీ నుండి కొండా సురేఖకి నోటీస్ రావడము. దానికి కొండా సురేఖ స్పందిస్తూ నా బిడ్డ చేసిన దానికి నన్ను ఎట్లా బాధ్యతలు చేస్తారు, ఆమె అది వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది. ఆ బిడ్డ మాట్లాడిన దానికి తల్లిని బాధ్యతలు చేస్తారని చెప్పేసి కొండా సురేఖ చెప్పడము. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ప్రెస్ మీట్ పెట్టి ఒక 15 మంది పెట్టి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖను పార్టీలో ఉంచొద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడము. ఇదంతా జరుగుతూ ఉంది గత 4-5 రోజుల నుండి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తెలంగాణలో లేడుకుంటే నిన్నటి వరకు ఇలా మార్నింగ్ వచ్చిండు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కలుద్దామని చెప్పేసి అనుకున్నది, కలిసి ఎంత చెప్దామని చెప్పేసి అనుకున్నది. అయితే ఈలోపు ఈ వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి తెలంగాణలో ఇతర నాయకులతో ఆమె భేటీని అడిగితే ఎవరు కూడా ఆమెకు పర్మిషన్ ఇవ్వలేదు, నిరాకరించినట. అయితే డైరెక్ట్ ఆమె ఏం చేసింది, నేరుగా బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ ఖార్గేతో ముచ్చట పెట్టింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు భేటీ సాగిందట. ఈ భేటీలో మొత్తం చెప్పుకుంది. ఏం చెప్పింది, నాకు నా బిడ్డ ఇట్లా మాట్లాడింది, దానికి నాకు నోటీసులు పంపిర్రు, నా బిడ్డ మాట్లాడినందుకు నేనే చేస్తా సార్, ఆమె వ్యక్తిగతం కదా అని చెప్పేసి చెప్పుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీలు అందరూ వచ్చి బయటకు వచ్చి మంత్రిని తీసేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి పార్టీ విధానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు ఇట్లా మాట్లాడారు.
ఇట్లా నడుస్తూ ఉంది, కొంతమంది ఒక టీం ఒక వర్గంలాగా అయ్యి పార్టీని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు అనగా ఇక ఆమె వర్షం ఖచ్చితంగా ఇవే చెప్పుకుంటూ ఉంటుంది 100%గా. ఎందుకంటే ఆమె పైన ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఇంతమంది చేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆమె పైన నెగిటివ్ రాకుండా ఇవన్నీ చెప్పే ఉంటుంది. ఒక టీం అంతా కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు, పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పినట్టుంది. చెప్తే ఆ విషయానికి ఖర్గే గారు కూడా మాట్లాడుతూ, మరి మీ పాప అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళినావు అంటే, ఐ మీన్ పాప మాట్లాడేంత వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నావు, అట్లా మాట్లాడడం తప్పే కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగింది. మరి తర్వాత మరి ఖర్గే ఇవి విన్న తర్వాత మరి ఇక్కడ పీసీసీకి ఏం చెప్తాడు, మరి అటు ఏఐసీసీకి ఏం చెప్తాడు అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది.